హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది యుగేందర్ వైటీ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఏంటి సడన్గా ఈరోజు వీడియో ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పి చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నేనైతే మీతో ఒక చిన్న విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. ఆ యొక్క చిన్న విషయం ఏంటి అంటే, నేనైతే యూట్యూబ్లో అయితే ఒక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ యొక్క ఛానల్ నేమ్ వచ్చేసరికి యుగేందర్ వైటీ అండి. ఏంటండి ఆ యొక్క ఛానల్ నేమ్ వచ్చేసరికి యుగేందర్ వైటీ అండి. సో ఆ యొక్క ఛానల్లో నా యొక్క ఫస్ట్ కంటెంట్ అంటే నా యొక్క ఫస్ట్ థీమ్ ఏంటి అంటే నా యొక్క ఇంట్రడక్షన్ అండి, నా యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ అండి. సో నా యొక్క ఇంట్రడక్షన్ అండి, నా పేరు వచ్చేసరికి యుగేందర్ అండి. నా ఫాదర్ నేమ్ వచ్చేసరికి ధర్మారావు అండి, అండ్ మా మదర్ నేమ్ వచ్చేసరికి ధనలక్ష్మి, అండ్ నాకు ఒక యంగర్ బ్రదర్ కూడా ఉన్నాడండి, నా తమ్ముడు పేరు వచ్చేసరికి వంశీ అండి. ఓకేనండి. నెక్స్ట్ నా యొక్క ఎడ్యుకేషన్ అయితే నేను ఒక డిప్లొమా ఇన్ మెకానికల్ అయితే నూజివీడు పాలిటెక్నిక్ అనే ఒక కాలేజ్లో అయితే నేనైతే పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఆ యొక్క 2019లో అయితే నాకు డిప్లొమా అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో 2019 కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే 2019 ఏప్రిల్ ఎండింగ్లో అయితే నేనైతే మహారాష్ట్రలో ఒక కంపెనీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీకి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడైతే ఒక 1 years ఎక్స్పీరియన్సే వచ్చింది. సో అది అయిపోయిన తర్వాత 2020 మార్చ్లో వచ్చేసరికి ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో అయితే చేరడం జరిగింది. సో 2020 మార్చ్ నుంచి 2025 మార్చ్ వరకు ఇసుజు మోటార్స్లో అయితే నేను కంటిన్యూస్గా చేయడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత నాకైతే అమర్ రాజా అనే కంపెనీ నుంచి అయితే ఒక ఆఫర్ రావడం జరిగింది. సో అక్కడ నాకు అసిస్టెంట్ ఇంజనీర్ రోల్ అయితే రావడం జరిగింది. అందుకని నేను ఆ కంపెనీకి అయితే మూవ్ అప్ అయ్యాను. సో కరెంట్లీ నేనైతే అమర్ రాజా అనే కంపెనీలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్ రోల్ అయితే నేనైతే వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నా యొక్క ప్రొఫెషన్. అండ్ నా యొక్క గోల్ అయితే ఏం లేదు, నా యొక్క గోల్ అయితే నేను ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది నా యొక్క గోల్ అండి. సో మా నాన్నగారు అయితే ఇంటి దగ్గర ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటారు, మా అమ్మ కూడా ఒక చిన్నపాటి ట్రైలర్, అండ్ మా యొక్క తమ్ముడు అయితే బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు, బీటెక్ ఇన్ త్రిబుల్ అండి. సో నువ్వైతే కరెంట్లీ జాబ్ ట్రయల్స్లో అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. ఓకేనండి. నెక్స్ట్ ఇది నా ఇంట్రడక్షన్ కానీ మా యొక్క ఫ్యామిలీ యొక్క ఇంట్రడక్షన్ కానీ బేసిక్ ఇంట్రడక్షన్. సో నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నానంటే, నేను యూట్యూబ్ అయితే ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, నేను ఒక 5 years బ్యాక్ అయితేనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను. కానీ అదైతే నేను చేద్దాము అనుకున్నాను, నాకు 5 years నుంచి చేసే అవకాశం పుట్టలేదు. సో ఇదైతే నాకు ఇప్పుడు నుంచి కరెక్ట్ అనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు నుంచి అయితే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో నేను యూట్యూబ్లో చేసే ప్రతి ఒక్కటి కూడా నేను ఒక్కొక్క కంటెంట్ మీద అయితే తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఖచ్చితంగా రాసుకున్నాను కూడా. నేను డైలీ కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, అది కూడా ప్రతి ఒక్కటి మీకు ఉపయోగపడేది. ఒక కంటెంట్ అంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదా ఒక నాలెడ్జ్ పరంగా కానీ ప్రతి ఒక్కటి కూడా కంటెంట్ అయితే నేను తీసుకురావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, నేనైతే మీ నుంచి ఆశించేది ఏంటి అంటే మీ ఒక లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ మాత్రమే నేనైతే మీ నుంచి ఆశిస్తాను ఫ్రెండ్స్. ఇది నేను కోరుకుంది. ఓకేనండి. సో మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. జై హింద్.